తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఏడాది ఏపీలో 10వ తరగతి పరీక్షలకు 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులను అనుమతిస్తారు. లీకేజ్ ఆరోపణలు రాకుండా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా చేయొచ్చని విద్యాశాఖ ప్రకటించింది. రైట్, ఇవాళ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్స్ రాంప్రసాద్ అలాగే వైజాగ్ నుంచి రాజు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాంప్రసాద్, మీరు చెప్పండి, ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి కదా, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? విద్యార్థులందరూ వచ్చేసారా? అంటే వాళ్ళకి హాల్ టికెట్లు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వాచ్కి సంబంధించి వీటికి సంబంధించి నిబంధనలు ఎలా ఉన్నాయి? ప్రియా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కూడా పరీక్షలు అనేవి కొనసాగనున్నాయి. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 2,676 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,08,385 మంది విద్యార్థులు అయితే పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారిలో ముఖ్యంగా బారులు వచ్చేసి 2,57,952 మంది పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా బాలికలు చూసుకున్నట్లయితే 2,50,433 మంది పరీక్షలు రాయనున్నారు. మనం చూడవచ్చు, ఈ పరీక్షలన్నీ కూడా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అయితే జరగనున్నాయి. ఈ యొక్క పరీక్షలలో ముఖ్యంగా సైన్స్ పరీక్ష చూసినట్లయితే 9:30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రం పేపర్ 1, పేపర్ 2 ఫిజికల్ సైన్స్ పేపర్ కానీ అదేవిధంగా బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి 2 పరీక్షలను మాత్రము కేవలం గంటన్నర వ్యవధిలోను 9:30 నుంచి 11 గంటల వరకు అయితే నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అయితే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చాపెల్ రోడ్లో ఉన్నటువంటి సుజాత హై స్కూల్ వద్ద ఉన్నాం. ఈరోజు 9:30కు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే 8 గంటల నుంచే పరీక్షా కేంద్రానికి అయితే విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. వారి హాల్ టికెట్లను అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నోటీస్ బోర్డులలో వాళ్ళకి కేటాయించినటువంటి రూమ్లను కూడా వెతుక్కునే పనిలో విద్యార్థులు ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికల ఇక్కడ మనం చూసినట్లయితే పరీక్షల నియమావళి ప్రకారం విద్యార్థులను పరీక్ష ప్రారంభం అవ్వడానికి గంట ముందు మాత్రం విద్యార్థులను అనుమతించనున్న నేపథ్యంలో అయితే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పాఠశాల ఆవరణ పరిసరాల్లోనే ఉన్నారు. ఈ యొక్క పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా 144 సెక్షన్ ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేయడంతో పాటు మనం చూడవచ్చు, గతంలో పరీక్షలకు హాజరయ్యే క్రమంలో విద్యార్థులు కొంత ఆలస్యం జరిగినట్లయితే ఇటీవల కొన్ని పరిణామాలు జరిగినాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగిన క్రమంలో 1 నిమిషం నిబంధన ఏదైతే ఉందో విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ప్రత్యేక సూచన చేస్తూ ఆ యొక్క పరిధిని 1 నిమిషం కాకుండా 5 నిమిషాలకు కేటాయిస్తూ, అంటే 1 నిమిషం నుంచి 1 నిమిషం కూడా ఆలస్యంగా రావద్దని విద్యార్థులు ఉన్న నేపథ్యంలో అయితే 5 నిమిషాల టైం వ్యవధిని అయితే పెంచడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా సమయానికి పరీక్షా కేంద్రానికి హాజరై వారు పరీక్షలు రాసేందుకు వీలుగా అయితే ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మట్టుకు విద్యార్థులు హాల్ టికెట్ చూపించినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ 12 రోజులు జరగనున్నటువంటి పరీక్షలలో విద్యార్థులందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఇటు బాలురు కానీ బాలికలు కానీ వీరందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో అయితే 10వ తరగతి పరీక్షల నిర్వహణలో చాలా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పరీక్షా పేపర్లు లీకేజీ గురయ్యే నేపథ్యంలో కొన్ని ఘటనలు అయితే పునరావృతం కాకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుంది. పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించేటువంటి ఇన్విజిలేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి మొబైల్ ఫోన్లు అనుమతించకపోగా ఇక్కడ అన్నీ కూడా మనం చూడవచ్చు,
మొదల ఎంట్రన్స్ నుంచి మొదలుకొని తరగతి గదులలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇటు పరీక్ష రాసేటువంటి విద్యార్థులకే కానీ ప్రశ్నపత్రాలు లీకేజీకి సంబంధించినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను ఈసారి ఎస్ఎస్సి బోర్డు అయితే తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం చూసినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి విద్యార్థులందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసి వారు ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని వసతులను కూడా ఇక్కడ రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. రామ్ ప్రసాద్